హాయ్ అండి. మనం ఈరోజు చికెన్ 65 చేసుకుందామండి. దీంట్లోకి ఏమేమి మసాలాలు వేసుకున్నాం చూపించండి. గరం మసాలా, తెల్లబాయల పొడి, ఉల్లిపాయల పొడి, అల్లం పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పప్రికా, పసుపు, ఉప్పు, కలరు, కారం అండి, ఎర్రకారం. ఇవన్నీ మనం ఈ చికెన్లో వేసి మిక్సీ చేసుకోవాలండి. కాన్ఫ్లవర్ అండి, కాన్ఫ్లవర్, మైదా అండి, పెరుగండి. మనం ఇప్పుడు బాగా మిక్సీ చేసుకోవాలండి చికెన్. నేను బోన్ చికెన్ తీసుకున్నాండి. మీరు ఏ చికెన్ తీసుకున్నా మీ ఇష్టం అండి. బాగుంటుందండి చికెన్ 65. మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాగా మనం మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక మనం కలిపి పెట్టుకుని చికెన్ వేసుకున్నామండి. ఇలా బాగా ఫ్రై కావాలండి చికెన్. మళ్ళీ ఏం ఉడికేది ఉండదు. ఈ చికెన్ అంతా మనం ఇప్పుడు చికెన్ దగ్గర 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. సరిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం. మనం ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు పీసెస్ కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. క్యాప్సికం అండి, ఇలా కట్ చేసుకోవాలి. ఈ 2 ఒకే సైజులు బాగుంటాయండి. పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాప్సికం, ఉల్లిపాయలండి. అందులో సాల్ట్ వేసుకున్నామండి. ఇందులో కొంచెం వేసుకుని సరిపోతుందండి. సోయా సాస్ అండి, చికెన్ సోయా సాస్. సోయా సాస్ అండి. గ్రీన్ చిల్లీ సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాస్. కిచాప్ అండి, రెడ్ చిల్లీ సాస్ అండి,
కొంచెం వేసుకుని ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకుని రెడ్ చిల్లీ సాస్, ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ ఆల్రెడీ మనం చికెన్ వేసినామండి. ట్రై చేయండి, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ అండి, రెస్టారెంట్ ఇలాగే చేస్తారు. చికెన్ 65 మీకు కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి, ఎక్కువ వేయగలిసిన అవసరం లేదు. కొంచెం తేనె వేసుకోవాలండి, హనీ వేసుకోవాలి. హనీ వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్ వస్తుంది, బాగుంటుందండి చికెన్. ఒక చెంచా సరిపోతుందండి. మనం ఈ చికెన్ ఇప్పుడు వేసేసుకున్నామండి. జ్యూసీగా కొంచెం బాగుంటుందండి. మనం ఇందులోనే కొత్తిమీర వేసుకున్నామండి. ఏమో ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, మనకు ఆల్రెడీ చికెన్ ఫ్రై అయింది. ఇంకా బాగా కలుపుకొని బంద్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, చికెన్ 65 మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా పిల్లలు మన ఇంట్లో పిల్లలు ఇష్టపడతారు. మనం ఈరోజు పెరుగు చట్నీ చేసుకున్నామండి. బహారా రైస్లోకి, చికెన్ 65లోకి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. మనం పెరుగు తీసుకున్నామండి. ఇందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, ఈ మూడు మనం దీంట్లో వేసేసుకున్నాం. ఇందులోనే మనం సాల్ట్ వేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాం. బహారా రైస్లోకి బాగుంటుందండి పెరుగు చట్నీ. కొంచెం వాటర్ వేసుకున్నామండి, గట్టిగా ఉంది. ఇలా ఉంటే సరిపోద్దండి. మా మేడం పిల్లలు ఈ పెరుగు చట్నీ బాగా తింటారండి. అన్నీ అలవాటు చేసినండి నేనే, నన్ను మించిపోయిన రోజులు. నాకన్నా ఎక్కువ వాళ్ళే బాగా కారం తింటారు. కాకరకాయ సేద తింటారండి వాళ్ళు, సంగతి. ఇంతేనండి ఈరోజు మా ఇంట్లో చికెన్ 65, బహారా రైస్, పెరుగు చట్నీ అండి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి.
చికెన్ 65 అండి. బాగా జ్యూసీగా బాగుంటుందండి. బహారా రైస్ అండి. పెరుగు చట్నీ. పిల్లలు చాలా ఇష్టపడతారండి. మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలకి ఇది చాలా ఇష్టం అండి. ఓకే అండి, బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ వచ్చానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.